వెల్కమ్ టు ఆద్య టీవీ. సో ఇప్పుడు విద్యార్థి విభాగానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, 19 నెలల కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది రాష్ట్రంలో? ఎన్ని పథకాలు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయినాయి? ప్రజలకు ఎన్ని అందుతున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు వాళ్ళంటున్నారు. అందులో 420 హామీలు పెట్టి తెలంగాణ ప్రజలు మోసం చేసిరు అనేది తెలంగాణ ప్రజలు అర్థమైపోయింది. ఈరోజు గ్రామ స్థాయిలో ఏ పథకం కూడా అమలు కాని పరిస్థితి. కేవలం ఆర్టీసీ బస్సులో మహిళలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు తప్ప అందులో కూడా మహిళలు లొల్లి పెట్టే పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి పాలన. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. రైతులకు పెట్టుబడి సహాయం చేస్తాను, 2 పెట్టుబడి సహాయం ఎత్తేసినావు, మొన్నిచ్చినావు, కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం ఇచ్చినావు అనేది ప్రజలు సుస్పష్టంగా కూడా నమ్ముతున్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు ఓడకూడదన్న పద్ధతిలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికల మాకు లెక్కగడ కాదు, కేవలం బీసీ రిజర్వేషన్ అన్నాం కాబట్టి దాని గురించి కొంచెం లేట్ అయింది. మేము ఏదైతే రైతులకు ఇస్తున్నామో, రైతులకు రైతు భరోసా అన్నాం, రైతు భరోసా డబ్బులు ఇస్తున్నాం. మేము చెప్పిన మా ఎన్నికల మేనిఫెస్టో ప్రకారమే రుణమాఫీ అన్నాము, రుణమాఫీ ఇస్తున్నాము. అంటే ప్రజలకు ఒక్కొక్క హామీ అన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాము. సన్నబియ్యం ఇచ్చినాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము, సో సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాము, గృహరక్షణ పథకం ఇస్తున్నాము, అనేక పథకాలు ఇస్తున్నాము. కేవలము కొన్ని పథకాలే కొంచెం బడ్జెట్ అటు ఇటు ఉండి ఆగుతున్నాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి అదే మాట అంటున్నాడు, మంత్రులు అంటున్నారు. మళ్ళీ కాంగ్రెస్ కింది క్యాడర్ నుంచి కూడా ఇదే వార్త బయటకు వస్తున్నది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కేవలం వాళ్ళు మాటలు మాత్రం చాలా సుస్పష్టంగా అన్ని అమలు చేస్తామని చెప్పుకుంటున్నారు, కానీ గ్రౌండ్ వరకు వచ్చే వరకు ఏ పథకం అమలు కాలే. ఈరోజు రుణమాఫీ అంటున్నారు, రుణమాఫీ ఎంతమందికి అయింది అది మీరు ఆలోచించాలి. ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ గారు 1 లక్ష రుణమాఫీ చేసిండు, నువ్వు 2 లక్షలు అన్నావు. ఎలక్షన్ స్టాండ్ చాలా మంది ఒక 50% అయినాయి, ఇంకా 50% కావాల్సి ఉంది. అది చేసినప్పుడే నువ్వు పూర్తిగా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చినట్టు అవుతుంది. అదేవిధంగా కరెంటు, ఈరోజు కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంటు ఏ రైతు అయినా ఇంట్లో నుంచి ఫోన్ చేస్తే లేకపోతే బయట నుంచి మోటార్స్ ఇచ్చేస్తే నీళ్ళు దాఖలాలు ఉంటాయి. ఈరోజు నీళ్లు లేక పొలాలు ఇప్పటి వరకు 10% రైతులు కూడా నాట్లు వేయలే. దీనికి కారణం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ గంట మంది కట్టినా కూడా 2 పిల్లలు కుంగినాయని చెప్పి రిపేర్ చేయకుండా కొన్ని లక్షల క్యూసెక్ నీళ్లు కిందికి వెళ్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆపుకొని ప్రాజెక్టులు రింపుకుంటే ఈయన రైతులను మోసం చేస్తూ అది పంపులు స్టార్ట్ చేస్తే ఈరోజు SRSP నుంచి DIT-6 కానీ పైరాక వాటర్ వచ్చి పొలాలు నాట్లేసే అవకాశం ఉంటుంది. ఆ నీళ్ళు వస్తే కేసీఆర్కు పేరు వస్తుంది అన్న ఒక దురుద్దేశంతో వాటర్ ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పెడుతున్నాడు. దేవుడు రైతులకు ఉన్నాడు కాబట్టి ఈరోజు వర్షాలు కొడుతున్నాయి. కేసీఆర్ గారు గొప్ప నాయకుడు. ఆ వర్షాల వల్ల ప్రజలు సంతోషంగా ఈ 2 రోజులు తప్ప నువ్వు మొత్తం రాష్ట్రంలో రైతులు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పెద్దగా రైతులకు ఒరిగింది ఏమీ లేదు. రైతులు ఎలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో కమిషన్ల గురించి కట్టింది, రైతులకు ఉపయోగపరంగా కట్టిన ప్రాజెక్ట్ అయితే ఇది కాదు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు పదే అంటుంటారు ఈ విషయం. మరి బంకచెర్ల ప్రాజెక్టు ఎవరి కోసం, ఎందుకోసం, అది ఎవరి ప్రయోజనాల కోసం అక్కడ నిర్మాణం జరిగితే ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఒత్తాసు పలుకుతున్నాడు దీనికి? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు మన రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ప్రజల కోసం మేలు చేయాలనే ఉద్దేశంతోనే బనకచెర్ల ప్రాజెక్టు ముందు పెట్టుకున్నారు. దీనికి బీజేపీ ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తూ 12 లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చినావు. ఇక్కడ లక్షల ఎకరాలకు నీరు అందించి పంట పొలాలు ఎన్నో ఎకరాలు ఎక్కువ అయినాయి, వడ్ల దిగుబడి ఎక్కువైంది. తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అని చెప్పి మనం అన్నింటిలో చూసినాం. కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాంట్లో కేవలం వాళ్ళు ఏంటంటే రైతులను మోసం చేస్తూ ఆ వాటర్ కేసీఆర్ గారికి వచ్చిన పేరును వాళ్ళు తట్టుకోలేకనే కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుగా చూపిస్తున్నారు. 700 మీటర్ల ఎత్తున్న హైదరాబాద్ రాక వాటర్ కేసీఆర్ గారు అందిస్తే 2 వీళ్ళలను చూస్తున్నావు. ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ ప్రాజెక్టు నీ కళ్ళ కనబడతలేవా అని చెప్పి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఆ 2 పిల్లలను రిపేర్ చేసి నీళ్ళు అందించినట్టయితే రాష్ట్రం మొత్తం కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఉన్నది. రైతులు 2 పంటలు చాలా అద్భుతంగా తీసే పరిస్థితి. కేసీఆర్ గారు దూరదృష్టితో రైతులు రాజు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా తెలంగాణకు ఇచ్చినట్టయితే ఈరోజు మనకు ఫండ్ వచ్చేది ఉండే. రూపాయి కూడా బీజేపీ ఇస్తలేదు, తెలంగాణకు మోసం చేసింది. ఇదే బీజేపీతోనే కేంద్రంలో కాంగ్రెస్ దోస్తీ చేస్తూ ఉన్నది. ఇదేం పాలన? బయట రాష్ట్రాలలో ఒక తీరు, తెలంగాణలో ఒక తీరు. దీన్ని ఏ విధంగా చూడాలని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అంటే బ్రదర్, ఇప్పుడు 2 రైలు పట్టాలు ఒక తాడ కలుస్తాయి. 2 నేషనల్ పార్టీలే కదా, ఇప్పుడు అవే కదా టగ్గపరగా ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్లో ఒకరిపైన ఒకరు బురద చల్లుకుంటారు. మరి 2 పార్టీలు ఎట్లా కలుస్తాయి అని అంటున్నారు మీరు? ఏ విధంగా కలుస్తాయి? మళ్ళీ ముఖ్యమంత్రి కూడా అక్కడ బడేబాయ్ అంటున్నాడు మీరు అన్నట్టనే మోడీకి.
బీజేపీకి. కానీ మరి ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చే కల్లా ఇక్కడ రాష్ట్ర నాయకుల పైన విరుసుగా పడతాడు కదా. కిషన్ రెడ్డినే కావచ్చు, ఎవరినైనా అందరినీ టార్గెట్ చేసి మాట్లాడుకుంటాడు కదా. ఎట్లా దోస్తాను అవుతారు వీళ్ళిద్దరు? ఇది ప్రజలు వాస్తవంగా నవ్వుకుంటున్నారు. గ్రామ స్థాయిలో చోటా మియా బడే మియా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసం చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ గారిని ఓడగొట్టాలని బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పార్టీలు ఒకటైతాయి అనేది ఏదైనా ఆలోచనకు వస్తుందా? ఇది రెండు పార్టీలు పోరాటం చేసే పార్టీలు. కేసీఆర్ గారు ఇంత అభివృద్ధి చేసిన కేసీఆర్ ఓడడం కోసమే రేవంత్ రెడ్డి మోడీ దోస్తీతోటి ఈరోజు ఇక్కడ వాళ్ళు గెలుపు చేసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రజలకు ఇలాంటి ఉపయోగకరమైన ప్రాజెక్టులు కానీ ఒక రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు దొందు అయి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని వీళ్ళు చేసినట్టయితే ప్రజలు హర్షిస్తారు తప్ప ఇలా చేస్తే వీళ్ళని బొంద పెడతారని చెప్పి తనకు తెలియజేస్తారు. మొన్న కొల్లాపూర్లో కూడా ఒక మాట అంటుంటాడు కాంగ్రెస్ సభలో. ముఖ్యమంత్రి అన్నాడు, కేసీఆర్ని గుండెల పైన రాసి పెట్టుకో, ఇంకా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించేది నేనే అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ పాలమూరు నుంచే పరిపాలన చేస్తా కేసీఆర్ కుటుంబం పెట్రోల్ పోసుకొని సావాల్సిన రోజులు వస్తాయి అన్నాడు. ఇది ఎట్లా చూస్తారు మరి మీరు? వాస్తవంగా మహబూబ్ నగర్ అని చెప్పి అంటే బీడు భూములతోని రైతులు ఎంతో మంది బయటికి ఉపాధి కోసం పోయిన దాఖలాలు ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ కూడా నీళ్లు అందించి అక్కడ పచ్చని పొలాలు, పంట పొలాలు చేసుకొని సంతోషంగా ఉన్నారంటే కేసీఆర్ పుణ్యం అని. ఈ రోజు మహబూబ్ నగర్లో పరిస్థితి ఏంది? ఇప్పటికి కూడా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అది కళ్ళకు కనబడతలేదా? కేవలం స్వార్థ రాజకీయాల కోసం కేసీఆర్కి వచ్చిన పేరును, ఇమేజ్ను డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా తప్ప ప్రజల మేలు కోసం నువ్వు చేస్తలేవు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల దృష్టి కోసం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి అమలు చేయాలి. అమలు చేసినప్పుడే మిమ్మల్ని విశ్వసిస్తారు. రేపు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి అంటున్నాడు కదా, స్థానిక సంస్థల ఎన్నికలు అనేది మాకు లెక్క ఈడ కాదు, మా అభివృద్ధి పథకాలు మేము ఇచ్చినాం కాబట్టి ప్రజలు మా వైపే చూస్తున్నారు. సో మేము ఏదో బీసీ రిజర్వేషన్ గురించి కొంచెము లేట్ అవుతున్నాయి తప్ప కానీ ఇంకో ఉద్దేశమే కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మళ్ళీ అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా స్థానిక సంస్థలలో ఎన్నికలలో ప్రజలు మా వైపే చూస్తున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్కు బొందబెట్టే రోజులు వచ్చినాయి అని చెప్పేసి ఆయన కూడా అంటున్నాడు. ఎట్లా చూస్తారు మీరు? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట, రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు మీ నవ్వాలో ఏడవాలో అర్థమైతలేదు. వాళ్ళు వాస్తవ పరిస్థితిలో తెలంగాణలో అసలు ఏం జరుగుతూ ఉంది, బీసీ రిజర్వేషన్ 42% డిక్లరేషన్ అన్నారు. మీరు కేవలం మీడియా ముందు అల్చల్ చేస్తున్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ ఇంకా రాలేదు కానీ మీరు ఎలక్షన్లకు పోతారని చెప్పి ఇటు చెప్తున్నారు. ఎన్ని రోజులు మోసం చేస్తారు? 42% రిజర్వేషన్ ఇస్తేనే మిమ్మల్ని నమ్ముతారు తప్ప అసలు మీకు కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. స్థానిక సంస్థలో బొంద పెట్టడమే లక్ష్యంగా ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.